అబ్బా తెల్లారితే గణేష్ల పండుగ చేతులనేం సిల్లిగా అవ్వలేకపోయా. మొన్ననే బోనాల పండుగ, నిన్న రాఖీల పండుగ, ఉన్నదంతా గవర్నమెంట్ వాళ్ళకు ఫండ్ కడుతుంది. ఇప్పుడు పందిళ్ళు ఎట్లా వేయాలి, పెద్ద పెద్ద వినాయకులను ఎట్లా తేవాలి, అబ్బా ఏం కష్టం వచ్చింది పోయి దేవుళ్ళు చేయబట్టి. భక్త భక్త నా పేరు భక్తుడు కాదు. అమ్మా స్వామి గణపయ్య స్వామి విఘ్నేశుని గొప్ప వీపాల జడల పార్వతీ కుమార 10,000 శనార్థి శనార్థి స్వామి శనార్థి. హ్యాపీ బర్త్డే గణేశనా. నువ్వు నిజంగా గణేశునివేనా? రియల్ గణేశునువా లేకపోతే రియల్ గణేశునువా? అసలు నువ్వు గణేశునివే అని నమ్మకం ఏంది? ఎట్లా నమ్మంటావు మమ్మల్ని? ఇప్పుడు ఐడి కార్డ్ తీసుకొని రావాలా ఏంది? అయినా నేను ఏమైనా మీలాగా మనిషినా? ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పెట్టుకొని తిరగడానికి, ప్రూవ్ చేసుకోవడానికి? అవును స్వామి, ఇప్పుడు దేవుళ్ళు అంటే ఏదో మహిమలు చేస్తేనే కదా మేము నమ్మేది. ఉత్తగానే దేవుడు అంటే ఎట్లా చెప్పు మేము నమ్మేది? అబ్బా శివుడా, నాకు కూడా ఈ పరీక్షన. సరే వినుకో నాయనా. చిన్నప్పుడు మీ నాన్న జేబులో 100 రూపాయలు కొట్టేశావు. 10th క్లాసు కాపీ కొట్టి పాస్ అయ్యావు. స్వామి స్వామి క్షమించు స్వామి, తప్పైంది స్వామి తప్పైంది. నువ్వు నిజంగా దేవునివే స్వామి, క్షమించు స్వామి క్షమించు. ఈ స్వామీజీలు బాబాలు సినిమాలు చేయబట్టే నిజంగా దేవుడు వచ్చినా నమ్మేటట్లు లేదు కదరా. ఒక్క నిమిషం ఆగు స్వామి. ఎందుకు నాయనా? నీది బర్త్డేగా స్వామి, కేకు చాకు చాక్లెట్స్ అన్ని తీసుకొస్తా స్వామి. కేక్ కట్ చేయించి స్ప్రే కొట్టించి ముఖాన కేక్ పూసి హ్యాపీ బర్త్డే గణేష్ అని సెలబ్రేట్ చేస్తావా ఏంది? బర్త్డేగా స్వామి, సెలబ్రేట్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి కదా స్వామి. ఇప్పుడే మండపానికి డబ్బులు లేవని గులిగినావు. చేస్తాం స్వామి, అప్పో తెచ్చి ఎట్లో గట్లా చేయాలి కదా. అప్పో తెచ్చి చేస్తాం స్వామి. చిన్న వినాయకుడైతే నేను, పెద్ద వినాయకుడైతే మా నాన్న వస్తాడా ఏంటి? చిన్న వినాయకుడైనా నేనే, పెద్ద వినాయకుడైనా నేనే కదా. అట్లెట్లుంటా స్వామి? అన్ని సబ్బులేగా అని చెప్పేసి ఏ సబ్బు పడితే ఆ సబ్బే రుద్దుకుంటామా ఏంది? పోయినసారి 20 ఫీట్లు పెట్టినాం, ఈసారి 30 ఫీట్లు అయినా పెట్టాల్సిందే స్వామి. అరే 12 ఫీట్లు అయితే ఎంత ఖర్చు అవుతుంది? 40,000 అవుతాయి స్వామి. గప్పుడు ఆ పైసలు ఏడ నుంచి వస్తాయి? చందాలు వసూలు చేసినాం కదా స్వామి. అరే అది చందానారా? చందాలు పేరు చెప్పి దందాలు చేస్తున్నారు. ఆ గల్లీలో 10 ఫీట్లు అయితే ఈ గల్లీలో 12 ఫీట్లు, అవతల గల్లీలో 20 ఫీట్లని మీలో మీరే పోటీ పడుతున్నారు. పంతాల కోసం నన్ను వాడుకుంటున్నారేంట్రా? అయినా నాతో నాకే పోటీ ఏంట్రా? ఏం చేసినా నీ మంచి కోసమే కదా స్వామి. ఈ క్రెడిట్ అంతా నీదే కదా స్వామి. నేనేమన్నా అడిగానురా? నాకేమో 4 గుంజలు పాత చీరలు తెచ్చి కడతారు. పందిరి ముంగుట మీవి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుకుంటారు. ఇది చాలదా అన్నట్లు ఈ చెవిని ఒక బాక్సు, గా చెవికి ఇంకో బాక్సు. ఒకసారి నా చెవులు చూడండిరా. ఎవడన్నా భక్తితో భజనలు చేయాలి, కీర్తనలు, వేద పారాయణం చేయాలి. కానీ గీ డీజేలు ఏందిరా? పొదుగాలు లేసి ఏం పాట పెడతారు నాయన? వక్రతుండాయ ఏకదంతాయ గౌరీతనయాయ ఏమహి, వక్రతుండాయ ఏకదంతాయ గౌరీతనయాయ ఏమహి. గణపయ్య లీలలు గనరే ఓయమ్మలు, గణపయ్య చరితం గనరే మాయమ్మలు. ఏకదంతుడమ్మ బొజ్జ గణపయ్య, ఎలక వాహనుడమ్మ, భక్తులగా పాడే బంగారు దేవుడు, భక్తులగా పాడే బంగారు దేవుడు. గౌరమ్మ తనయుడమ్మ గణపయ్య, బంగారు దేవుడమ్మో గణపయ్య. మరి 2 గంటలకు నాయన? జై జై గణేశ, జై కొడత గణేశ, జయములీవు బజ్జ గణేశ, గణేశ గణేశ. సరేలే, ఇది కూడా గణేశుడి పాటనే కదా, కాంప్రమైజ్ అవుదాం. 6 గంటలకు నాయనా? నీలపూరి గాజులవో నీలవేణి, నించుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేనే బాలమణి. మరి రాత్రి 10-11 గంటలకు నాయనా? యా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, యా నువ్వు కావాలయ్యా. ఇదేరా మీరు నాకు ఇచ్చే గౌరవం? ఇదేరా మీరు చూపే భక్తి? గుడి వెనుక పోయి తల ఇంత తీర్థం పూసుకుంటుంటే అదేదో పానకం అనుకున్నాన్రా. ఆ తర్వాత అర్థమైందిరా, గది భూలోక సురాపానకం అని. 90 తాగొచ్చి నా ముందర నాగిని డాన్స్ చేస్తున్నారని. మీకు బోరు కొట్టకుండా స్వామి, బొజ్జగనపయ్యా మేము మీ భక్తులమయ్యా. ఏం చేసినా నీ భక్తి కోసమే కదా స్వామి. ఈ ఒక్క డైలాగ్తో నా నోరు మూపిస్తుండ్రు కదరా. అయినా ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసాలు, పండ్లు, పలారాలు అన్ని మీకు సమర్పించుకుంటున్నాం కదా స్వామి. అరే నిజంగా చెప్పురా, పేరు నాది, ఊరి మీది. మధ్యరాత్రి లేచి నా చేతుల లడ్డు గుంజుకొని లడ్డు తీసుకొని తినే బ్యాచ్ ఎంతమందిని చూడలేదురా. ఒక బ్యాచ్ ఏమో పులిహోర కోసం వచ్చే బ్యాచ్, ఒక బ్యాచ్ ఏమో పులిహోర కలిపే బ్యాచ్, ఒక బ్యాచ్ ఏమో రివ్యూ ఇచ్చే బ్యాచ్, ఒక బ్యాచ్ ఏమో కొబ్బరి చిప్పల కోసం వచ్చే బ్యాచ్. మీరు నాకిచ్చే ప్రసాదం చేతుల లడ్డు పెట్టి చుట్టూ కట్లు కడతారు, ఎలారా తినేది? అయినా అంతా మనమే కదా స్వామి, మీరు వేరు నేను వేరా స్వామి. ఏంద్రా మీరు నేను ఒకటేనా?
ఏదో 9 రోజులు ఫ్రెండ్లీగా గడిపేసరికి మీరు నేను ఒకటి అయిపోయాము ఇందిరా. అరే తీసుకొచ్చేటప్పుడు కొంచెం ట్రాక్టర్ డ్రైవర్కి చెప్పుండ్రా బాయ్. గుంతలో పడేసి ఒకడు కాలు ఇరగొడతాడు, ఇంకొకడు చేయి ఇరగొడతాడు. తీసుకొచ్చి కేపాలు కట్టుకొట్టి కూర్చోబెడతారు. అవును స్వామి, నాకు వాహనం అంటే గుర్తుకొచ్చింది. మీ వాహనం మూసిక ఎలికేది స్వామి? రానంటుందిరా. ఈ ట్రాఫిక్ చప్పుళ్ళు, గబ్బు గాలి, ఈ దోమల దాడి, మురికి వాసన, మందు వాసన తట్టుకోలేకపోతుంది. అందుకే రాలేదు. ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా. నిమజ్జనం రోజు అంటే సరే భక్తితో సరదాతో తీసుకెళ్తున్నారా అనుకుంటాం. కానీ తీసుకొచ్చేటప్పుడు కూడా ఇబ్బంది ఏందిరా. దానివల్ల ట్రాఫిక్తో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో రోడ్డు మీద ఎప్పుడన్నా వాళ్ళ మాటలు విన్నారా? నాకు అసలు కూసోలానే లేదురా. ఆఫీస్ పోయేటోళ్ళు, హాస్పిటల్ పోయేటోళ్ళు, బిజినెస్కి పోయేటోళ్ళు ఎంతమంది తిట్టుకుంటున్నారో తెలిసిందా? ఎందుకురా ఇంత పాపం? అరే నేనేమైనా పెళ్లి పిల్లనా ఏందిరా? పెళ్లి పిల్లను చూసినట్టు 10 మంది వెళ్ళి మనిషికి ఒకటి సెలెక్ట్ చేస్తారు. దేవునితో బేరాలేంట్రా? ఏమైనా అంటే వెరైటీలు. బాహుబలి వినాయకుడు, పుష్ప వినాయకుడు, కల్కి వినాయకుడు, సలాం రాఖీభాయ్ అంటూ నా చేతిలో గన్నేంట్రా? అరే ఇంతకి నేను వినాయకుడినా సినిమా హీరోన్రా? ఒరే ఆ పరమశివుడు నా రూపాన్ని ఒక్కసారి మారిస్తే మీరు మాత్రం ప్రతి ఏటా నన్ను మారుస్తూనే ఉన్నారు కదరా. అభిమానం స్వామి, అభిమానం. మీరంటే అభిమానం స్వామి. ఇది మీ హీరో మీద అభిమానమా, నా మీద అభిమానం రా? ఏదైనా నా కర్మరా, నా కర్మ. ఏ ఉండు స్వామి, ఎప్పటికి నీ బాధలేనా? మా కోరికలు ఏమన్నా తీర్చేది ఉందా? 20 ఏళ్ల నుంచి నిన్ను కోరిక అడుగుతున్నా, ఎప్పుడన్నా పట్టించుకున్నావా స్వామి? అరే ఆ సౌండ్ తగ్గిస్తే కదరా నాకు వినిపించేది. అరే పోయినసారి 3 రోజులకే నిమజ్జనం చేశారు కదరా, ఎందుకు? మా పక్కన గల్లీలో ఒక ఆయన హార్ట్ అటాక్తో చచ్చిపోయింది స్వామి. ఒరే వాడు చనిపోయింది హార్ట్ అటాక్తో కాదురా నాయన, మీరు పెట్టిన సౌండ్ తట్టుకోలేక. ఆ పాపమంతా నాకంట కడతారేందిరా? సరలే స్వామి, అప్పుడంటే వినవాళ్ళే అన్నావు, ఇప్పుడు వచ్చినావుగా, ఇప్పుడన్నా విను స్వామి, నా కోరికలు తీర్చు స్వామి. సరే ఒక కోరిక కోరుకోనాయనా. నాకు మీ బయోపిక్ని ఆర్జీవి తీస్తే చూడాలని ఉంది స్వామి. ఈ రోజే నాకు నిమజ్జనం అయితే బాగుండు అనిపిస్తుందిరా. నేను మంచి కోరిక కోరుకుంటా, తీర్చు స్వామి. ఒక డూప్లెక్స్ ఇల్లు, ఒక ఫార్చునర్ కారు, నెలకు ₹1,00,000 జీతం ప్రసాదించు స్వామి. ఇంకా నయం నాయనా, అమెరికాలో ఎకరం జాగా, మిస్ ఇండియాతో పెళ్లి అడుగుతామనుకున్నా. అరే మీ మనసులో ఉన్నదాంతో సంతృప్తి చెందరా? అరే చెరువులు, కుంటలు, అడవులు కబ్జా చేస్తురి, ఆఖరికి మా జాగాలు కూడా కబ్జా చేస్తుండ్రు ఇందిరా. అరే చంద్రుని మీద కన్నేశారేంట్రా? చంద్రుని మీద ఇల్లు ఏందిరా? స్వామి లోకల్గా నిన్ను పూజిస్తాం, కానీ లోకల్గా లోకాలని వెళ్తాం స్వామి, మనుషులం కదా స్వామి. ఎప్పుడైనా నాది అనే తప్ప మా ఇంటి పక్కనోళ్ళు బాగుండాలి, మా ఊరు బాగుండాలి, నువ్వు బాగుండాలని కోరుకున్నారా ఏంట్రా? ఎప్పుడు చూడు మీ బాధే వినాలా? కాదు స్వామి, దేవుని ఆజ్ఞ లేనిదే చిన్న చీమైన కదలదు అంటారు కదా. జర ఈ హైడ్రా వచ్చి మా ఇండ్లన్నీ కూలగొడుతున్నది, జర ఈ హైడ్రాను ఆపండి స్వామి, దండం పెడతా. అరే హైడ్రాను పంపించిందే నేనురా. చెరువు అంటే ఊరికి ఆదెరువులా ఉండాలి. చెరువు నుండి మట్టి తీసి నా బొమ్మను చేసి అదే చెరువులో వేస్తారు. కానీ మీరు చెరువుల్లో ఇల్లు కడుతుంటే నా గుండె చెరువు అవుతుందిరా. మీరు పోయిపోయి నాకు అస్తిత్వం లేకుండా చేస్తున్నారా. అందుకే హైడ్రాకు ఆర్డర్ వేసా, అందరి గుండెల్లో హడలు పుట్టిస్తున్నా. సరే కాని స్వామి, కేసీఆర్కు పోయినసారి 100 సీట్లు ఇచ్చి ఇప్పుడు 35 సీట్లు ఇస్తే ఎట్లా? అట్లనే జగనన్నకు 151 సీట్ ఇచ్చి ఇప్పుడు ఉత్త 11 ఇస్తే ఎట్లా స్వామి? ఇంతకీ వాళ్ళిద్దరు ఏమేమి అనుకుంటున్నారు, వాళ్ళ వ్యూహం ఏంటి, ఏం చేయబోతున్నారో మొత్తం చెప్పు స్వామి నాకు ఒకసారి. అరే నేను గణపతి స్వామినిరా, వేణుస్వామిని కాదురా. వేణుస్వామి కంటే అన్నీ తెలుసు, మీకు తెలియదా స్వామి? వేణుస్వామి జరిగేది చెప్తాడు, ఎంతమంది కలిసి ఉంటారో చెప్తారు, ఎప్పుడెప్పుడు విడిపోతారో చెప్తారు. వేణుస్వామికి అన్నీ తెలుసు స్వామి. వేణుస్వామికి ఉన్నంత టాలెంట్ నాకు లేదు నాయన. అయినా రేపటి కోసం ఎందుకురా? తెలుసుకొని మీరు మార్చేది ఏముంటుందిరా? విధి ఏ విధంగా రాస్తే ఆ విధంగా ఉంటది. దానికోసం ఆరాటం ఎందుకురా? ఆ వేణుస్వామి 4 రాళ్లతో కొట్టి ఏదో ఒక రాయి తగలకపోద్దా అని చూస్తాడు. మీరు మాత్రం తగలని ఆ 3 రాళ్లను పట్టుకొని ట్రోల్ చేస్తారు. అసలు ఈ జాతకాలు అనేటివి వాస్తవేనా స్వామి? అరే నీ గురించి నీకే తెలీదు, పక్కనోడి గురించి నీకెలా తెలుస్తుంది? అయినా ఇప్పుడు వేణుస్వామి జాతకం నాతో చెప్పించి నన్ను ట్రోల్ చేద్దామని చూస్తున్నావా నాయనా? అయినా మీరు ఈ హైడ్రాన్ ఆపుతలేరేం స్వామి? మీకోసం మేము యుద్ధాలు చేస్తుంటే.
ఒకటి గుర్తుపెట్టుకో, చెడు మీద మంచి యుద్ధం చేయాలి, చీకటి మీద వెలుగు యుద్ధం చేయాలి. మీరే కొట్టుకొని చస్తూ అదేదో గొప్పగా ఫీల్ అవుతారేంట్రా? బుద్ధిగా ఉండండి అంటే ఇలా ఒకరినొకరు చంపుకుంటారేంట్రా? ఎప్పుడున్నా చస్తారు కదరా. ఆ పని చేయనికి మా బాస్ యమా ఉన్నాడు కదరా. మీకెందుకురా అంత తొందర? ఉన్న 4 రోజులన్నా మంచిగా బతకండ్రా అంటే భూములని, జాగాలని, వ్యాపారాలని, పెత్తనమని మీలో మీరే కొట్టుకుంటూ పోతే అది యుద్ధం ఎలా అవుతుందిరా? ఇప్పుడు కొత్తగా మతం కోసం యుద్ధం, దేవుళ్ళ కోసం యుద్ధం, దాన్ని ధర్మయుద్ధం అని పిలుస్తారు. అసలు ధర్మయుద్ధం అంటే తెలుసా? తెలీదు స్వామి. ధర్మం పేరు చెప్పి అధర్మం చేయకండ్రా. ఇంతకీ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు స్వామి. ఇంతకీ నా దరిద్రం ఎప్పుడు పోతుంది స్వామి? చివరి రోజు నాతో పాటు చెరువులో దూకేయినాయన. కాదు స్వామి, మేము మంచిగా హ్యాపీగా ఉండు నీకు ఇష్టం లేదు కదా? అంత మాట అన్నావేంట్రా? అచ్చీ! ఏంటి స్వామి, జలుబైందా స్వామి? ఒక జలుబేంట్రా? ఈ భూమి మీదకి వస్తే ఎప్పుడు ఏ రోగం వస్తుందో మిమ్మల్ని పుట్టించిన మాకే అర్థమైతలేదు. అవును స్వామి, ఈ కొత్త రోగాలేం స్వామి? తిన్న రోగమే, తినకున్న రోగమే, పని చేసిన రోగమే, పని చేయకపోయిన రోగమే. ఈ కొత్త వైరస్లన్నీ ఎందుకు పుట్టిస్తున్నావు దేవుడా? మీరు మాటలతో చెప్తే వినరు కదరా. చేసిన కష్టం అంతా దావకంలో చదివించాల్సి వస్తుంది స్వామి. జర క్షమించు స్వామి. వెనుకట ఏమైనా రోగాలు ఉండేనా? మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటావు? వెనుకట సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, వీటి వెనుక సైన్స్ ఉండేది. వీటిని ఆచరిస్తే మనిషికి ఏ రోగాలు రాకపోయేది. ప్రతి పండుగలోనూ, ప్రతి సంస్కృతిలోనూ మనిషి జీవన విధానానికి అవసరమయ్యే విధానం ఉంటది. కానీ మీరు మీ సుఖాల కోసం, మీ స్వేచ్ఛ కోసం మీరు సైన్స్ పేరు చెప్పి, ఫ్యాషన్లు పేరు చెప్పి వింత పోకడలకు పోయి మీ నెత్తిన చేయి మీరే పెట్టుకుంటున్నారు. ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది కదా, అందుకే రోగాలు కూడా అప్డేట్ అవుతున్నాయి. 2.0 వర్షన్ మారింది నాయన. అయినా ఫస్ట్ పూజ నీకే కదా స్వామి. నిన్ను తలుచుకున్న తర్వాతే కదా ఏ పండుగ అయినా, పబ్బమైనా, ఏ కార్యమైనా మొదలు పెట్టేది. అయినా మా మీద ఇంత పగెందుకు స్వామి మీకు? ఏమైంది భక్త? ఈ వానలేంది స్వామి? ఊళ్ళో కూలే కొట్టుకోపోతున్నాయి. ఇద్దరు ఈ వానలు ఆపొచ్చు కదా స్వామి. నేనేదో చేసినట్టు నా మీద నెట్టేస్తారేంట్రా? చేసేదంతా మీరైతే. మేమేం చేశాం స్వామి? చెరువులు, కుంటలు ఆక్రమిస్తురి, ఇసుకతో ప్రాజెక్టులు కడుతురి, స్కాములు చేస్తురి, చెట్లను నరికి వేస్తురి. మీ ఇంట్లో నీటి చుక్క పడొద్దు, కానీ బాత్రూంలకు, వంట రూమ్లకు, బెడ్రూమ్లకు నల్ల విప్పగానే నీళ్లు రావాలి. అయినా ఇది మా మదర్ గంగమ్మ తల్లి డిపార్ట్మెంట్. నన్ను లాక్కండి రోయ్. మీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మతోనే పరీక్షలు. మా అమ్మ మంచికి చెరుకు గడ, చెడ్డకు రగడ. కొంచెం రికమెండ్ చేయొచ్చు కదా స్వామి. నెక్స్ట్ క్వశ్చన్. చాలా దూరం నుంచి వచ్చిన స్వామి. పాలు, పండ్లు, పాయసాలు, నైవేద్యాలు ఏమన్నా ఆరగించు స్వామి. అరే, అసలు ఇంత బాధలా ఎలా ఆరగించమంటావురా? ఏమైంది స్వామి? పూజలు, కానుకలు, పలహారాలు, ఏర్పాట్లు ఏమైనా తక్కువైనాయా స్వామి? అవునరా, ఒక్కటి తక్కువైంది. ఏంది స్వామి అది? అది మానవత్వం రా. భూమి మీద పుట్టిన మనిషి నీటిలో ప్రయాణిస్తున్నాడు, గాల్లో ప్రయాణిస్తున్నాడు. ఈ భూమి మీద ఎలా నడుచుకోవాలో తెలుసుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు భూమి మీదకు వస్తే అంగరంగ వైభవంగా పూజలు, భక్తుల ఆనందం మధ్య, భక్తుల సంబరాల మధ్య ఆనందం పొందేవాణ్ణి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అడుగడుగున ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు. ఛీ! క్షమించు స్వామి, క్షమించు. బంకమట్టి రూపంలో మిమ్మల్ని కొలుస్తాం. మీ మనసే ఇంత చెలించిపోతుందంటే మేము ఇంత పెద్ద తప్పు చేస్తున్నామో మాకు అర్థమవుతుంది స్వామి. మనిషి రూపంలో ఉన్న బంకమట్టి మీ స్వామి, క్షమించు స్వామి, క్షమించు. అందుకే ఈసారి మీ కోరికలు వినటానికి రాలేదు, నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుకోవడానికి వచ్చా. మీకే చెప్తున్నా మీ పూజలు అందుకోవాలన్నా, మీ కోరికలు నెరవేరాలంటే, మీ నైవేద్యాలు స్వీకరించాలన్నా, ఎవడైతే ప్రతి ఆడపిల్లలను గౌరవిస్తాడో, అమ్మలా అక్కలా చూసుకుంటాడో వాడికి నా పండుగ చేసుకునే అర్హత ఉంటుంది. వింటున్నారా? ఈరోజు ప్రతిజ్ఞ చెయ్యి. చెప్పేది మీకే. అరే, వాళ్ళు కూడా సాటి మనుషులే కదరా. భూమి మీద మీకు ఎంత హక్కు ఉందో వాళ్లకు అంతే హక్కు ఉంది. బ్రతకనిద్దాంరా. క్షమించు స్వామి, క్షమించు. నేను మాటిస్తున్నాను స్వామి. ప్రతి ఆడపిల్లను నా అక్కలా, చెల్లిలా చూసుకుంటాను స్వామి. క్షమించు స్వామి. సుక్క కలిస్తేనే చెరువు అవుతుంది. ఒక్క అడుగుతోనే బాట పడుతుంది. ఒక్కరితోనే యుద్ధం మొదలవుతుంది. మార్పు ఒక్కరితోనే మొదలవ్వాలి. మారండి. ఇక నుంచి అయినా దేవునికి మాటిచ్చినట్టు కట్టుబడి ఉందాం. భక్తి శ్రద్ధలతోని దేవునికి పూజలు చేద్దాం. దండాలయ్యా, ఉండ్రాలయ్యా, దయుంచయ్యా దేవా, అండా దండా ఉండాలయ్యా, దయుంచయ్యా దేవా,
దండాలయ్యా ఉండ్రాలయ్యా దీవించయ్యా దేవా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి